సో ఇన్‌స్టాలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు భయం అనిపించలేదా నీకు? ఎందుకు? అంటే ఇన్‌స్టా అంటే చాలా మంది ఫ్రెండ్స్ చూస్తారు. అయ్యా! ఏంటి ఇలా చేస్తున్నావు అంటారేమో అని భయమేస్తది కదా! లేదు. లేదు? హ్మ్. ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ వీడియో అంటే అప్పుడు నాకు రీల్స్ ఎలా చేయాలో రాదు. హ్మ్. అప్పుడు ఐ వాస్ ఇన్నోసెంట్ ఓకే. ఇప్పుడు? ఆఫ్ రీల్స్. ఇప్పుడు? ఇప్పుడు చిచ్చరపిడిగా? ఓకే. ఫస్ట్ వీడియో చేసినప్పుడు చాలా భయంగా ఉంటది కదా! అన్ని టేకులు గాని అలా తీస్తుంటే కొంచెం భయమేస్తది. సో ఏమనిపించింది? ఎందుకులే మనకి రీల్స్ అని అనిపించిందా? చేద్దామని ఇంట్రెస్ట్ వచ్చిందా? లేదు, చేద్దామని ఇంట్రెస్ట్ వచ్చింది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారా? చూస్తారు చాలా మంది. ఏమంటారు? రీల్స్ బాగా చేసామంటారు. నీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా చేసావు. ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. చాలా మంది మెసేజ్‌లు చేస్తున్నారు చూస్తే కామెంట్స్‌లో కూడా. సో చదువుతావా కామెంట్స్ అన్నీ? లేదు, అమ్మ కొన్ని చదివి నాకు చెప్పింది. హ్మ్. అంటే నాకు ఫోన్ ఇచ్చినప్పుడు నేను వేరేవి చూస్తా. నేను ఇన్‌స్టాగ్రామ్ వేరే ఏం చూస్తావు? అంటే యూట్యూబ్‌లో బొమ్మలు చూస్తా. సో మన వీడియోస్ మనం చూడం. చేసేసాం, అప్‌లోడ్ చేసేసాం మళ్ళీ చూస్తారు. కొన్నిసార్లు చూస్తాను. నాకు రీల్స్ లేనప్పుడు అప్పుడు నేను ఫోన్ చూసుకుంటాను. అంటే నీలాగా చిన్న పిల్లలు కూడా చాలా మంది రీల్స్ కూడా చేస్తారు కదా! వాళ్ళు ఎవరికి పెద్దగా రీచ్ చాలా మందికి రాదు. సో తక్కువ వ్యూస్ ఉంటాయి. 1K, 2K ఇలా వ్యూస్ ఉంటాయి. సో నీకు మంచి రీచ్ వస్తుంది తక్కువ టైంలో కదా! సో ఆ రీచ్ వస్తున్నప్పుడు ఆ మమ్మీ ఏమన్నారు? నీకు ఇది మంచి లైఫ్ ఉంటది, బాగుంటదని ఏమన్నా అన్నారా? అన్నారు. అంటే పెద్దయ్యాక మూవీస్‌లో యాక్ట్ చేస్తావా అని అడిగారు. సో ఐ టోల్డ్ ఓకే. ఓకే. నీకు ఇంట్రెస్టేనా? ఇంట్రెస్ట్. యాహ్! సో అంటే సినిమాలు చూస్తావు కదా ఎక్కువగా. అంటే నీకు ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అని ఏమైనా అనిపించిందా? అవును, సాయి పల్లవి. సాయి పల్లవి క్యారెక్టర్. షీ డాన్స్ గుడ్. ఐ లైక్ హర్ డాన్స్. ఓహ్! సో నువ్వు కూడా డాన్స్ చేస్తావు కాబట్టి జూనియర్ సాయి పల్లవి అనొచ్చా? సో నేచురల్ కూడా మేకప్ వేయరు కదా! సాయి పల్లవి గారిలో నచ్చిన క్వాలిటీ ఏదైనా మూవీ షీ ఈస్ డీసెంట్. సో షీ విల్ ఆల్సో డు క్లాసికల్ డాన్స్. యు ఆర్ ఆల్సో క్లాసికల్ డాన్స్. సో అంటే ఆవిడ చేసిన సినిమాల్లో ఏ సినిమా నీకు బాగా ఇష్టం? తండేలు రీసెంట్లీ. బట్ నాకు ఆవిడ చేసిన దాంట్లో ఒక డైలాగ్ బాగా ఇష్టం. బాడుకో బలిసిందారా. ఫిదా మూవీ చూసావా? తెలీదా? చూస్తే గుర్తుపడతావులే. అన్ని చూసుంటావు కదా, మర్చిపోయి ఉంటావు. సో ఇప్పుడు ఇన్‌స్టా బాగానే వెళ్తుంది. సో అంటే ఇప్పుడు మూవీస్ ఆఫర్‌లు వచ్చాయనుకో వాళ్ళు ఆడిషన్ అడుగుతారు. సో ఇస్తావా ఆడిషను? ఆల్రెడీ ఒక ఆడిషన్ అయ్యింది. వేరే వాళ్ళు తీసుకున్నారు. సో స్టడీస్ మరి ఏంటి అంటే మనం చిన్నప్పుడు చదువుకోవాలి, మంచి జాబ్ చేసుకోవాలి అని అంటారు కదా! మరి మమ్మీ వాళ్ళు కూడా అలా స్టడీస్ చదివించాలంటారు. నువ్వేం చదువుదాం అనుకుంటున్నావు? డాక్టర్. మరి డాక్టర్ టు యాక్టర్ మేనేజ్ చేస్తావా? సో కష్టం అవుతుంది కదా మరి. ఎలా అంటే ఎలా అనేస్తాను మరి చదివేటప్పుడు కష్టం ఉంటుంది కదా? యూ కెన్. ఎస్ యూ కెన్. నాకు అర్థమవుతుంది. సో అంటే మమ్మీ గారు నీకు బాగా సపోర్ట్ కదా! సో ఎక్కువగా ఏం చెప్తారు? స్టడీస్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్స్, అంటే మ్యాథమెటిక్స్లో ఇంగ్లీష్ అవన్నీ చెప్తారు. ఓకే. అండ్ ఆల్సో రీల్స్. సో ఇక్కడే ఉంటావా? హైదరాబాద్లో ఉంటావా? ఇండియాలో ఉండవు, వెళ్ళిపోతావా అని అంటున్నారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తానని అమ్మ చెప్పింది. ఓకే. వెళ్ళి అక్కడ చదువుకొని మళ్ళీ ఇక్కడికి వస్తుందా? సో మరి అక్కడ ఆఫర్స్ వస్తే మూవీస్లో మంచి ఆఫర్స్ వస్తే మమ్మీ తీసుకొస్తారా? సో మీకన్నా మమ్మీ గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టున్నారు కదా. సో అంటే మూవీస్ ఒకవేళ మనం పెద్ద అయ్యాక మంచి మూవీస్ చేయాలనుకుంటాం కదా, నీకు ఫస్ట్ నుండి మంచి అంటే ట్రెడిషనల్ ఈ వేలోనే తీసుకెళ్తారు కదా. సో అలాంటి వేలోనే చేస్తావా మూవీస్? చేస్తాను. అంటే ఇప్పుడు చూస్తే నువ్వు చాలా చిన్న బుజ్జిగా ఉన్నావు కదా, శారీస్ అంటే హాఫ్ శారీ అంటారు దీన్ని, అంతేనా? సో దాన్ని ఎక్కువగా నువ్వు అంటే రీల్స్లో నీవి అవే అలానే కనిపిస్తుంటావు కదా, నీకు కట్టుకోవడానికి అది ఇబ్బంది ఉండదా? ఉండదు, కొంచెం ఇక్కడ టైట్ ఉంటుంది కదా. ఓకే.
సో అంటే చూసేటప్పుడు కొంచెం బాగుంటుంది కదా, Hmm. సో లుక్ వైజ్గా. అవును. సో నీ నీ వీడియోస్లో బాగా వైరల్ అయిన వీడియో, ఫస్ట్ వైరల్ అయిన వీడియో? మహేష్ బాబు మహేష్ బాబు అండ్ త్రిష. ఏది ఏమో నాకు తెలియదు, గుర్తులేదా? ఓన్లీ వాళ్ళిద్దరే తెలుసు. అతడు అతడిలో ఉంది, ఎస్. సో నేను ఇంకో రీల్ కూడా చూసాను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను reel. అది బాగుంది కదా. సో ప్రతి ఒక్క రీల్ కూడా బాగుంది. సో నిజం చెప్పు, నీ వెనకతలు ఎవరెవరు ఉన్నారు అవన్నీ ఎడిట్ చేయడానికి? మా పిన్ని ఎడిట్ చేస్తుంది, మా అమ్మ రెడీ ప్రాక్టీస్ చేపిస్తుంది. సో నీ కోసం ఒక ఇద్దరు ముగ్గురు కష్టపడుతున్నారు కదా, సో వాళ్ళ కోసం నువ్వు మంచిగా సో రెడీ అయ్యి ఇవ్వాలి, అంతేనా? సో ఇంకా నీకు ఇండియా ఇష్టమా అక్కడ ఇష్టమా? ఇండియానే ఇష్టమా? నాకు ఇంకా తెలియదు, ఎందుకంటే యుఎస్ ఇంకా చూడలేదు కదా. మరి చూసి వచ్చాక నాకు టెక్స్ట్ చేస్తావా? Hmm. నిజంగా. Hmm. సో ఇండియానే బెటర్, బట్ అక్కడ కూడా అది చూసుకొని వస్తే బాగుంటుంది కదా. సో జనరల్గా హీరోస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, నీకు ఏ హీరో అంటే ఇష్టం? దుర్గా సల్మాన్. ఏయ్, లక్కీ భాస్కర్ చూసావా? ఆల్రెడీ నువ్వు ఇందాక చెప్పినప్పుడే నాకు అర్థం అవ్వాలి, సీతారామ అన్నప్పుడే. సో మర్చిపోయా. ఇంకా మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాగూర్, ఓకే, హీరోయిన్. అవును. తెలుగులో మహేష్ బాబు. ఓకే. సో కొంచెం ఒక ఫేస్ కట్ మహేష్ బాబు వాళ్ళ కూతురులా ఉంది తెలుసా? ఎవరు చెప్పారా నీకు? చెప్పలేదా? నేను చెప్పా. కొంచెం ఆ అమ్మాయి కూడా చిన్నప్పుడు నీలాగే ఫేస్ కట్ ఉంది తెలుసా? సో నీలాగే వెరీ టాలెంటెడ్. సో ఓన్లీ సినిమాలే చేస్తావా, ఏమైనా సీరియల్ వచ్చినా చేస్తావా? వచ్చాయి, చేస్తాము, కానీ అమ్మ ఓకే అంటే చేస్తాను. సో ఫైనల్గా అయితే నీకన్నా ముందు అమ్మ దగ్గర రిజిస్టర్ చేసుకొని రావాలా? వచ్చాయి సీరియల్స్? వచ్చాయి కొన్ని, కానీ యుఎస్కి వెళ్ళిపోతున్నాం కదా, ఓకే. అందుకని అమ్మ యాక్సెప్ట్ చేయలేదు. జనరల్ సీరియల్ చూస్తావా? చూస్తాను. డ్రామా నచ్చుతుందా నీకు? అంటే మనం అంతా కార్టూన్ డోరాబో ఇది చూసి మళ్ళీ సీరియల్లో కదా, అంటే అమ్మ వాళ్ళు చూస్తుంటావు అలాగా? చూస్తాను. బాగా నీకు నచ్చిన సీరియల్ ఏది? నిండు నూరేళ్ళ సావాసం. ఓ బాగుంటుందా? మరి అక్కడికి వెళ్తే మిస్ అవ్వా? మిస్ అవుతాను. కాదు, అంటే సీరియల్ చూసినప్పుడు ఆఫర్ వచ్చింది కదా, సో మనం ఇంటికాడ కూర్చొని అందరం చూస్తాం, ఫ్యామిలీ అందరూ చూసేది సీరియల్స్. సో అలాంటి సీరియల్లో నువ్వు వస్తున్నావు అంటే చాలా అనిపిస్తుంది కదా, మరి ఎందుకు ఒప్పుకోలేదు? యుఎస్కి ట్రావెల్ అవుతున్నాం కదా, యుఎస్కి ట్రావెల్ అవుతున్నాం కదా. ఓకే, అదే రీజనా? సో మమ్మీ గారికి ఓకేనా సీరియల్స్? అమ్మకి ఓకే, కానీ యుఎస్కి ట్రావెల్ అవుతున్నాం అందుకని అమ్మ ఒప్పుకోలేదు, లేదంటే ఓకే అంతే. డాడీ సపోర్టా? సో మమ్మీ ఒప్పుకోకపోతే డాడీని అడగొచ్చుగా? అడగచ్చు, కానీ నాన్నకన్నా అమ్మ రూల్స్ ఫాలో. అమ్మ రూల్స్ ఎక్కువ ఉంటాయా, అంటే స్ట్రిక్ట్ ఉంటాయా లేకపోతే? స్టిక్ అంటే అందరూ ఫాలో అవుతారు.